విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 1960లో 10 చిత్రాల్లో నటించారు. పురాణ పురుషుడిగా అప్పటికే ప్రశంసలు అందుకున్న ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను తొలిసారిగా పోషించిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం ఇదే ఏడాది విడుదలైంది. సంక్రాంతి కానుకగా 20 ప్రింట్స్తో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 16 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. పి పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్రి, ఎస్ వరలక్ష్మి హీరోయిన్లు. ఆ తర్వాత దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి రూపొందించిన జానపద చిత్రం రాజమకుటం ఫిబ్రవరి 24న విడుదలయ్యింది. ఎన్టీఆర్, రాజసులోచన జంటగా నటించిన ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. ఎన్టీఆర్ పుట్టినరోజుకి ముందు రోజు మే 27న రాణి రత్నప్రభ చిత్రం రిలీజ్ అయ్యింది. అంజలీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శక నిర్మాత. ఈ చిత్రం కూడా యావరేజ్గానే ఆడింది. సోషియో ఫాంటసీ చిత్రాలకు నాంది పలుకుతూ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య రూపొందించిన దేవాంతకుడు చిత్రం హిట్ అయింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో విమల చిత్రం విడుదలయ్యింది. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎంఎస్ నాయుడు దర్శక నిర్మాత. కన్నుల్లోని బొమ్మ చూడు పాట అందరినీ అలరించింది. ఈ సినిమా కూడా యావరేజ్ అయింది. అనంతరం దసరా కానుకగా విడుదలైన భట్టి విక్రమార్క చిత్రం విజయం సాధించింది. ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ఎస్వి రంగారావు మాంత్రికుడుగా నటించారు. జంపన దర్శకత్వం వహించిన ఈ చిత్రం 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. భట్టి విక్రమార్క చిత్రం కంటే వారం రోజుల ముందు విడుదలైన దీపావళి చిత్రం ఎన్టీఆర్కు కృష్ణుడిగా 3వ విజయాన్ని అందించింది. సావిత్రి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నరకాసురుడు పాత్రను ఎస్వి రంగారావు పోషించారు. ఎస్ రజనీకాంత్ దర్శకుడు. అక్టోబర్ 6న విడుదలైన కాడెద్దులు ఎకరం నేల చిత్రం ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్, షావుకారు జానకి జంటగా నటించిన ఈ చిత్రానికి జంపన దర్శకుడు. ఇప్పుడు 1960లోనే విడుదలైన తొలి సోషియో ఫాంటసీ చిత్రం దేవాంతకుడు చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. సాంఘిక చిత్రాల్లో అభూత కల్పనలకు చోటు ఇస్తూ వినోదానికి పెద్దపీట వేస్తూ తీసే చిత్రాలే సోషియో ఫాంటసీలు. వీటిల్లో ఏ విధమైన తర్కం ఉండదు. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడమే వీటి ముఖ్య ఉద్దేశం. బొందితో నరుణ్ణి యమలోకానికి తీసుకెళ్లిన తొలి తెలుగు చిత్రం దేవాంతకుడు. సాంఘిక చిత్రంలోకి యముడిని తీసుకువచ్చిన క్రెడిట్ ఖచ్చితంగా దర్శకుడు సి పుల్లయ్యదే. సతీ సావిత్రి, లవకుశ వంటి పౌరాణిక చిత్రాలు తీసిన పురాణాల పుల్లయ్యగా పేరు తెచ్చుకున్న ఆయన నుండి పౌరాణికాలపై సంధించిన దేవాంతకుడు వంటి సెటైరికల్ ఫిల్మ్ రావడం ఆ రోజుల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సర్వశక్తి సంపన్నులైన యముడు, చిత్రగుప్తుడు పాత్రలను కేవలం వినోదానికి పరిమితం చేయడం, భూలోకం నుంచి వచ్చిన వ్యక్తి ముందు ఆ పాత్రలు తేలిపోవడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. అందుకే దేవాంతకుడు హిట్ అయింది. బెంగాలీ నవల జమలయే జీవంతో మానుష్ ఆధారంగా దేవాంతకుడు చిత్రం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత కాలంలో వచ్చిన యమగోళ చిత్రానికి ఇది ప్రేరణ. అంతేకాదు, యముడి పాత్ర ప్రధానంగా వచ్చిన అనేక చిత్రాలకు దేవాంతకుడు ఆరంభం. ఎన్టీఆర్ హీరోగా ఎంటర్ అయిన తర్వాత మరో హీరో జోలికి పోకుండా ఆయనతోనే చిత్రాలు తీశారు పుల్లయ్య. దేవాంతకుడు చిత్రాన్ని ఆయనే నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, కృష్ణకుమారి జంటగా నటించారు. యమలోకపు ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్. యముడిగా ఎస్విఆర్ అతిథి పాత్ర పోషించారు. చిత్రగుప్తుడిగా వంగర, విచిత్రగుప్తుడిగా పేకేటి, విష్ణువుగా కాంతారావు, లక్ష్మీదేవిగా మోహన, నారదుడిగా రఘురామయ్య నటించారు. ఎన్టీఆర్ లేడీ గెటప్తో కాసేపు కనిపిస్తారు. అలాగే ఓల్డ్ గెటప్లోనూ ఆయన కనిపిస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నాటకాల ప్రియుడు. ఉషా పరిణయం నాటక ప్రదర్శనతో మొదలైన ఈ చిత్రం
అదే నాటకంతో ముగుస్తుంది. ఆద్యంతం చక్కని హాస్యంతో, సందర్భోచిత సంభాషణలతో సదాశివ బ్రహ్మం రచన చేశారు. ఈ సినిమాలో మానవుడు, తెలుగువాడు అనే పదాలు పలుసార్లు వినిపిస్తాయి. భూమి మీద పుట్టిన వారికి మరణం లేకుండా చేస్తే భూభారం పెరిగి అణుయుగంలో ఉన్నాం కనుక రాకెట్ల ద్వారా ఇతర గ్రహాలను జయించి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేయించాలి అని 1960లోనే హీరోతో పలికించడం రచయిత దూరదృష్టికి, నేటి అంతరిక్ష ప్రయోగాలకు నిదర్శనం. ఈ సినిమాలోని పాటల్లో గో 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 గోంగూర, జై 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 జయాంధ్ర పాట హైలైట్. ఎన్టీఆర్కు పిబి శ్రీనివాస్ పాడిన పాటల్లో ఇది హైలైట్. ఇందులో ఎన్టీఆర్కు పద్యాలు ఘంటసాలతో, యుగళ గీతాలు పిబి శ్రీనివాస్తో పాడించడం విశేషం. 1960 జూలై 7న విడుదలైన దేవాంతకుడు చిత్రం విజయవాడలోని ఈశ్వర్ మహల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.